అసలు రాజకీయాల వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? ఎందుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు మీరు? సాధారణంగా నాకు ఉన్న నిజంగా చెప్పాలంటే నాకు రాజకీయాలంటే కొద్దిగా హేగా బాగున్నాను. రాజకీయాలకు బాగా దూరంగా ఉంటాను నేను. ఎందుకు హే భావము? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒకటి చెప్తారు, ఇంకొకటి చేస్తారు. ఇచ్చిన మాటకు ఎవరు కట్టుబడరు. ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తున్నారో మనకు తెలుసు. పోలీసు అదంతా ఏం చేయలేకపోయింది, అంత రిగ్గింగ్ చేస్తుంటే. మొదటి నుంచి ఆ మండలం అనేది తెలుగుదేశం పార్టీ కొంచుకోవాలి. ఆ మండలంలో కొంతమంది నాయకులు ఉన్నారు అక్కడ. సొక్కాపు లక్ష్మణరావు గారని, శ్రీరాములు నాయుడు గారిని, అప్పటి శ్రీరాములు వాళ్ళు ఏది చెప్తే అక్కడ వేదవాళ్ళు ప్రజలకు కూడా ఒక పక్క భయం అనుకోవచ్చు, ఒక భయం. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్తున్నా, ఒకవేళ ఓడిపోతే నా పరిస్థితి ఏంటి, నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోగలను అన్న ఆలోచన లేక ఉండిందా మీకు, లేదా అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయారా? చాలా మంది ఆస్తులు పోగొట్టుకుని నిజమైన ప్రజాసేవకులు అప్పుడు. ఇప్పుడు పరిస్థితులు వేరే పెట్టండి కానీ అప్పుడు నాకు అర్థమైంది అసలు ఓటమి చెందిన తర్వాత నాకు నెలకి వచ్చే 50,000 రూపాయలు రాకపోవడం వల్ల ప్రజల దగ్గరికి వెళ్తే అనవసరం ఉద్యోగం పోగొట్టుకుంటూ బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందేమో. మీరు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఓకే, ఎక్కడ లవ్ చేశారు కథ? టీచర్కి చేస్తుండగా మరి నేను ఉంటున్న ఏరియాలోనే ఆమెకి పోస్టింగ్ వచ్చింది. ఆవిడ ఏదో టీచర్ పోస్ట్ చేసుకుంటుంటే మీరు అనవసరంగా ఆమెను ప్రేమలోకి దింపారా? ఆ ప్రేమలో మనం తెచ్చలేదు. అమ్మాయి కూడా బాగానే ఉంటుంది, రెండు అమ్మాయి కూడా సిన్సియర్ ఎవరితో మాట్లాడు అరుడు చేసుకుంటూ బాగానే ఉంటుంది అని చెప్పారా? అలా చెప్తా వైట్గా ఉంటుంది ఆమె బాగుంటుంది, నేను బాగుంటుంది. ప్రేమలో పడితే కవిత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్. పడ్డారో తెలియదు లోకం ప్రేమలు అనమాట. తెలిసాక అంతా శోకం. ప్రేమ అంటే చీకటి వలయం, తెలుసుకోలేని మాయాజాలం. మీరు హాఫ్ గ్లాస్ తాగేవారా, ఫుల్ గ్లాస్ తాగేవారా? 2-3 సార్లు తాగేసి పడిపోయాను అనమాట. అక్కడ నుంచి ఊరు పెట్టుకోలేదు, కిక్కిస్తా తొందరగా. భవిష్యత్తులో బాక్సైట్ తవ్వకాలు అక్కడ జరుగుతాయనేది మాత్రము ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే ఈ పరిస్థితుల్లో మీరు తీసుకునే స్టెప్ ఎలా ఉంటుంది? ఇది ఎవరు అబ్బ సొమ్ము కాదు, ఇది గిరిజనులది. ఇది ఏదైనా చేసుకుంటే మీరు చేసుకుని ఎవరు ముట్టడానికి వీల్లేదు. ఇట్టే పరిస్థితుల్లో మేము ముట్టుకోము, మీకే ఇది ఎప్పుడైనా చేసుకుని మీకని చెప్పారు. ఎవరైతే గిరిజనులు బాక్సైట్ తవ్వకుండా అడ్డుపడుతున్నారో వాళ్ళ మీద అనేక ఆరోపణలు చేసి, లేకపోతే ఏదో నేరారోపణలు చేసి మమ్మల్ని ఇరికించి భయపెట్టి. మన రాజన్న దొరగారికి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. తన కోపమే తనకు శత్రువుగా మారుతుంది, దాంతోనే కాస్త కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది అంటున్నారు. ఎందుకు అంత ఆవేశం అంటారు? నా ఆవేదమైన కేవలం ఒక మంచి పని జరగవలసిన టైంకు జరుగుంటే వాళ్ళకి లబ్ధి చేకూడేది, మంచి జరిగి ఉండేది. ఈరోజు వచ్చారు, ఎందుకు ఇది లేట్ చేసుకుని వచ్చారు? ఆ కోపం కూడా కొన్ని అనర్థాలు కూడా ఉంటాయి. నేను చెప్పింది ఒప్పుకుంటున్నాను. నేను మీ పీడిగ రాజన్న ధరను, ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సాలూరు నియోజకవర్గం. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.